Welcome to Sandy Academy of Mathematics YouTube classes. శామ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మరియు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ఓకే, సో టెక్కమ్ టీఆర్టీ 2018లో ఇచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లోని మ్యాథ్స్ పేపర్స్లోని క్వశ్చన్స్ అనాలిసిస్లో భాగంగా ఇప్పటికే మనం 5 పార్ట్స్ని చూడడం జరిగింది. 6 పార్ట్స్ చూసాం, సారీ. ఓకే, సో ఆ ప్రతి పార్ట్లోని సమ్స్ని మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఆ వీడియోస్ని పూర్తిగా వాచ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే, సో అవన్నీ మాకు యూజ్ అవుతున్నాయి సార్ అని ప్రతి ఒక్కరూ కూడా నాకు మెసేజ్ చేశారు చాలామంది. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు ఈ విధంగా నాకు కోఆపరేషన్ ఇస్తుంటే ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మరికొన్ని కొత్త తరహా మోడల్స్ కూడా మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ముందు వీడియోస్ ఎలా అయితే మీరు వాచ్ చేసి లైక్ చేశారు, అదేవిధంగా ఈ వీడియోని కూడా పూర్తిగా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నేను లేట్ చేయకుండా సమ్స్లోకి వెళ్ళిపోతాను. సో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ rectangle are equal if the side of the square is 25 meters and the length of the rectangle is 30 meters. Then the ratios of areas of square and rectangle are. Okay, చతురస్రము మరియు దీర్ఘ చతురస్రముల చుట్టుకొలతలు సమానం. చతురస్ర భుజము 25 మీటర్లు, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 30 మీటర్లు అయిన చతురస్ర దీర్ఘ చతురస్ర వైశాల్యముల నిష్పత్తి అని అడుగుతున్నారు. ఓకేనా? సో మీకు తెలిసిన సూత్రాలు చూస్తే చతురస్ర చుట్టుకొలత ఏం రాస్తామండి? 4a అని రాస్తాం. ఓకే, మరి దీర్ఘ చతురస్ర చుట్టుకొలత గుర్తున్నదా? 2 times ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు అని రాస్తాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు లెక్కలో? ఈ 4a ఈక్వల్ టు 2 times ఆఫ్ n ప్లస్ b అంట. చూసుకోండి లెక్కలో చతురస్ర మరియు దీర్ఘ చతురస్ర చుట్టుకొలతలు సమానం అంటున్నారు. ఓకే, సో చతురస్ర భుజం అంటే ఏ అంటారు, ఇది 25, దీర్ఘ చతురస్ర పొడవు 30, సో వెడల్పు తెలియదు. సో మన మొదటి లక్ష్యం ఏంటంటే వెడల్పు కట్టాలి. సో దీనికి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 into 25 ఈక్వల్ టు 30 ప్లస్ b. ఓకేనా? సో దీనికి b ఈక్వల్ టు 50, అందులో నుంచి 30 తీసేస్తే 20. సో ఫైనల్ గా అందుతున్నది ఏంటంటే చతురస్ర వైశాల్యము మరియు దీర్ఘ చతురస్ర వైశాల్యాల నిష్పత్తి. ఓకేనా? సో చతురస్ర వైశాల్యం సూత్రం a స్క్వేర్, దీర్ఘ చతురస్ర వైశాల్య సూత్రం l into b. సో we substitute those values to get the final ratio. ఓకే, సో ఇప్పుడు మనం ఆ స్థానంలో a విలువ మరియు lb ల విలువ ప్రతిక్షేపిద్దాం. a విలువ 25 స్క్వేర్ ఇస్టు l 30, b a రావాలి. ఓకేనా? సో 25 into 25 ఈస్టు 30 into 20. సో రెండింటిలో 25 టేబుల్ క్యాన్సిల్ చేస్తే నాకు 25 ఈస్టు 24 వస్తుంది. ఇది ఫైనల్ గా మనకు కావాల్సినటువంటి చతురస్ర మరియు దీర్ఘ చతురస్ర వైశాల్యము నిష్పత్తి. సో మన ఆన్సర్ ఆప్షన్ 3 అన్నమాట. సో జస్ట్ ఫార్ములా వస్తే క్యాలిక్యులేషన్ చేయగలం. సో క్షేత్రమితిలో క్వశ్చన్లు కొంచెం లెంతీగానే ఉంటాయి. ఓకేనా? ఎస్జిటికి ఇచ్చినట్టుగా డైరెక్ట్ గా ఇవ్వరు. సో మీరు గమనిస్తే ఇప్పుడు క్షేత్రమితిలోని క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది 2D. ఇప్పుడు 3D క్వశ్చన్ ఇచ్చారు. టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ హెమిస్ఫియర్. If the diameter of the base and the height of the cone are 12 centimeters and 8 centimeters respectively. Okay, then find the total surface area of the toy. Okay, ఒక ఆట వస్తువు అర్ధ గోళముపై నిటారుగా నిలవబడిన శంకువు వలె ఉన్నది. అర్ధ గోళముపై నిటారుగా నిలవబడిన శంకువు వలె ఉన్నది. శంకువు యొక్క భూ వ్యాసము మరియు ఎత్తులు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు అయిన ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం అడుగుతున్నారు. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, అసలు సార్ ఎలా ఉంటుంది డయాగ్రామ్ అని అంటే ఇదిగోండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇది హెమిస్ఫియర్, ఇది
హెమిస్ఫియర్. ఓకే, సో దీని మీద శంకు అంటే ఇవ్వండి ఇలా ఉంది. ఓకేనా, సో ఇదిగోండి ఇది హెమిస్ఫియర్ యొక్క వ్యాసార్థం. ఇదే శంకు కూడా భూ వ్యాసార్థం అవుతుంది. సో రెండింటికి వ్యాసార్థాలు సమానం. నెక్స్ట్ ఎత్తుల కోసం మాట్లాడితే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ ఎత్తు ఎంత నా లెక్కలో చూడండి 8 సెంటీమీటర్లు. ఓకే, సో దీన్ని చక్కగా సమాంతరంగా తీసుకుంటే ఎత్తు అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంటుందని చెప్పాను 90 డిగ్రీలు. మరి ఈ వాల్యూ ఎంత, ఇది దీన్ని ఏకవాడు ఎత్తు అంటారు, ఎంతో చూపిస్తారు. ఓకే, సో ఇది BCగా తీసుకుంటారు. సో ఇప్పుడు నేను ఏమడుగుతున్నారు, మొత్తం సర్ఫేసెస్ కనబడింది కదా, ఈ సర్ఫేసు ఈ సర్ఫేసు ఈ మొత్తం సర్ఫేస్ యొక్క ఏరియా అడుగుతున్నారు. సో ఇందులో నీకు ఏమేమి కనబడుతున్నాయి, శంకువు యొక్క వక్రతల వైశాల్యం కనబడుతుంది. అంటే మరి కింద ఈ భూమి కనబడుతుంది కదా, ఇది కనబడుతుంది డైరెక్ట్ గా, వక్రతల వైశాల్యం కనబడుతుంది. ఇది ప్లస్ ఓకే హెమిస్ఫియర్ కూడా ఇది కూడా హెమిస్ఫియర్ ఇది కనబడుతుంది. ఇది ఈ పోర్షన్ కనబడతాయి. దీనికి కూడా ఏమంటారు, బేస్ ఉండదు, బేస్ ఏరియా చేయకుండా పక్కన ఏరియా అడుగుతున్నారు. ఓకేనా, సో ఇది లేటరల్ ఏరియా, దీనికి కూడా వక్రతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఓకేనా, సో దేని వక్రతల వైశాల్యం చెప్పాలి, ఇప్పుడు శంకువుది మరియు అర్ధగోళ వక్రతల వైశాల్యం. సో శంకువు వక్రతల వైశాల్యం సూత్రం πr అండి. నెక్స్ట్ అర్ధగోళం యొక్క వైశాల్యం 2πr². వక్రతల వైశాల్యం మొత్తం వైశాల్యం కాదు. ఓకే, రెండిట్లు ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ నేను πr కామన్ తీసేస్తే L+2r అనేది మన ఆన్సర్ అవుతుంది. సో నీకు తెలియాల్సింది ముందు Lలో. ఓకే, సో ఇక్కడ చూడు నీకు లెక్కలో ఇది ఇలా ఉంది, ఇది Lలో. ఓకే, ఇదేమో 6 8 ఇది 6 అని ఉంది. సో 90 degrees రూల్ అంటే పైథాగరస్ సిద్ధాంతం వాడికి ఏమవుతుంది, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అయినా. సో ప్రయత్నిస్తే L ఎంత 5 వస్తుంది. సో ఇక్కడ అప్లై చేసి చూడండి, 22/7 ఇంటూ r వ్యాసార్థము 12 వ్యాసం 12 r 6 అవుతుంది. ఇది 10 ప్లస్ 2 r 12. ఓకేనా, సో 22 ఇంటూ 22 ఇంటూ 6/7 వస్తుంది. సో డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తే 484 ఇంటూ 6 అనేది ఉంది. సో 600 3000 96 తీసేది. ఓకే, సో 2904/7 వస్తుంది. సో 6 చేస్తే 4 times 20, 10లో 1 time, 34లో 4 times, 0.60లో 8 times. సో ఎంత వస్తుంది, 414.86 అనేది మన ఆన్సర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది హై లెవెల్ 3D ఓరియంటెడ్ క్వశ్చన్స్. మీరు చెయ్యాలి అనుకుంటే మన 10th క్లాస్లోనే టెక్స్ట్ బుక్ లో సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అందులో ఉన్న క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ మోడల్ అక్కడ ఉన్నది కాబట్టి మీరు ఆ డెప్త్ వరకు ఆలోచించుకోవచ్చు. ఓకేనా, ఈ వీటికి మనం షార్ట్ గా చేయలేము, ఖచ్చితంగా డయాగ్రామ్ వేసి చేయాలి. ఓకేనా, ఇవి లెవెల్ 3 క్వశ్చన్స్. లెవెల్ 1 బేసిక్స్, లెవెల్ 2 మీడియం, లెవెల్ 3 తక్కువ అనుకుంటే మీకు క్షేత్రమితిలో లెవెల్ 3లో అడిగే క్వశ్చన్స్ అనమాట. సో మీకు తప్పగానే ఉంటాయి. సో గమనించండి, అప్పుడే క్షేత్రమితిలో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, తర్వాత చూడండి 3వ రకమైన క్వశ్చన్కి వచ్చాం. డైరెక్ట్ సూత్రం మీకు గుర్తుందా లేదా అని అడుగుతున్నారు. is the height of equilateral triangle x centimeters, then its area is అని అంటున్నారు, then its area ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, సో చూపిస్తాను చూడండి. ఇక్కడ సమబాహు త్రిభుజం అనగానే మీకు తెలుసు అన్ని భుజాలు సమానము. సో ఇది ఏ, ఇది భుజం అనుకుంటే దీన్ని ఏమంటాం మనం, ఎత్తు అంటాం, హెచ్ అంటాం. సో హాఫ్ ఇంటూ ఏ ఇంటూ హెచ్ మామూలుగా చూద్దాం. అయితే హెచ్కి మరియు ఏకి ఉన్న సంబంధం ఏంటంటే ఎత్తుకి మరియు భూమికి. హెచ్ ఈక్వల్ టు √3/2 ఏ అనమాట. హెచ్ ఈక్వల్ టు √3/2 ఏ. సో నీకు హెచ్లో కావాలి, నీకు ఇచ్చింది హెచ్ కాబట్టి సో ఏని హెచ్లోకి మారిస్తే ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 2h/√3 అవుతుంది. సో సూత్రంలో పెట్టు హాఫ్ ఇంటూ 2h/√3 ఇంటూ హెచ్ అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోయి ఏముంటుంది, h² /√3 ఉంటుంది. సో హెచ్ అంటే ఎక్స్ అన్నారు కాబట్టి x² /√3 మీ ఆన్సర్ అనమాట. సో ఎక్కడ చూడు, ఆప్షన్ 1లో ఉంది. ఓకేనా, సో
ఈ విధంగా సూత్రం డైరెక్ట్ గా సూత్రంతోనే క్వశ్చన్ అడిగేస్తున్నారు. సో ఇప్పుడు మీరు గమనించండి, మీకు ఇప్పటికీ 3 క్వశ్చన్ క్షేత్రం మీద వచ్చింది, మరలా 4వ క్వశ్చన్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, నేనేమి ఇవేవి ఎక్కడ పెట్టినవి కాదు, నేనేమి తయారు చేయలేదు, డైరెక్ట్ ఆర్డర్లోనే 4 క్షేత్రం మీద క్వశ్చన్ వచ్చేసింది అప్పుడు వరుసలు. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఇది అనమాట. అంటే ఎలా ఇస్తున్న స్కోరింగ్, ఎంత వేడేజ్ వచ్చింది లాస్ట్ పేపర్లో, సో ఈ ఎంత వస్తుంది అనేది మీరు గమనించుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఈ సిలిండర్ ఈజ్ 3:2. If the radius is 21 centimeters, then its volume is. ఒక స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తుల నిష్పత్తి 3:2. వ్యాసార్థము 21 సెంటీమీటర్స్ అయినా దాని ఘన పరిమాణం వాల్యూమ్ ఎంత అంటున్నారు. ఒక్కసారి నేను స్తూపం గురించి మీకు గుర్తు చేయాలి అనుకుంటున్నాను. అంటే జస్ట్ అసలు ఎలా ఉంటుంది ఒకసారి చూస్తారు కదా, మీకు తెలుసు, బట్ ఒకసారి అంటే ఈ వేవ్ చెప్తే మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకుంటారు. స్తూపము అంటే ఏంటి? భూతలం ఎలా ఉంటుంది? వృత్తాకారంగా ఉంటుంది. భూతలం వృత్తాకారంగా ఉంది, దీర్ఘ చతురస్ర ఆకృతిని పోలి ఉంటుంది. సో ఇది స్తూపం. దీని యొక్క ఘన పరిమాణం సూత్రం ఏంటంటే πr²h. ఓకేనా? సో జాగ్రత్తలు, π అంటే 22/7, r², r అంటే ఇచ్చేది చూడు 21² ఇదిగో ఎలా ఇచ్చారు. హెచ్ అంటే 2 భాగాలు, 2 parts, ఇదిగో 2 భాగాలు. సో నువ్వు మామూలుగా ఏం చేయాలి, నీ దగ్గర 3 భాగాలు విలువ 20 అవుతుంది కాబట్టి 2 భాగాలు ఎంత అని రాసుకోవచ్చు. అంటే నిష్పత్తిలో భాగాలు తీసుకోవాలి. నిష్పత్తి 3:2, వ్యాసార్థం 21 అని చెప్పేశారు, అది 3 భాగాలు అనుకుంటే 2 భాగాలు వస్తుంది అని ఇక్కడ పెట్టచ్చు. అయితే నేను ఏం చెప్పానంటే నువ్వు టైం వేస్ట్ చేయమాట, చేయకుండా ఆలోచించు. 21 × 2t అన్నారా? సో 7 3లో పోతుంది. మరి ఇదొక 3 టేబుల్, ఈ 21 ఒక 3 టేబుల్, 3 అంటే ఎంత? 9 అన్నమాట. సో మన ఆన్సర్ ఏ టేబుల్లో వస్తుంది? 9 టేబుల్లో వస్తుంది. సో ఆప్షన్స్ లో 9 టేబుల్ ఏది క్యాన్సిల్ అయిందో అది నీ ఆన్సర్. ఓకే, చూడు ఇక్కడ 1 + 8 9, 4 + 4 8, ఇది కాదు. ఓకే, 9 పోతుంది, 5 + 4 9 పోయింది, ఇక్కడ 1 మిగిలిపోయింది కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడు 9 ఎలాగా క్యాన్సిల్ అవుతుంది. 1 + 4 + 4 ఇదిగో 19404, 9లో పోతుందా అంటే ఇదిగో 9 పోయింది. ఈ 3 కలుపు 1 + 4 + 4 9 సరిపోయింది. అయిపోయిందంటే నువ్వు మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయకు, మళ్ళీ అంతా గురిస్తావు కడతావు, నేను వాళ్ళు అడగలేదు కదా. సో ఓన్లీ ఘనపరిమాణం చెప్పన్నారు. నువ్వు ఏం చేస్తావు? సంఖ్యా వ్యవస్థలోని నియమాలను అనుసరించి చెప్పేది అంతే. దాని ప్రకారం ఆలోచిస్తే ఇవ్వబడిన ఆన్సర్ 9లో పోతుంది కాబట్టి 9లో పోవాలంటే కండిషన్ ఏంటి అంతే. సో అదే ఆలోచించి చెప్పేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక లాస్ట్కి వచ్చేటప్పుడు చూడండి, ఇది డైరెక్ట్ తీరం. మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్న క్వశ్చన్ ఇదిగో చూడండి. ఇక్కడ లెక్కలు బీడీ మీదకు గీచిన 3 లంబాలు, బీడీ మీదకు గీచిన 3 లంబాలు ఏమిటట? AB1, PQ1, CD1 లంబాలు. ఇవి 90 డిగ్రీలు, 90 డిగ్రీలు, 90 డిగ్రీలు. అయితే కనుక వాటి కొలతలు ఇచ్చేస్తాం. ABX, CDY, PQZ. సో ఇది నియమం. ఈ మధ్యలో ఉన్న జెడ్ ఏదైతే ఉందో, ఈ మధ్యలో ఉన్న జెడ్ ఏమైతే ఉందో అది మిగిలిన 2 పొడవుల విలోమలకు మొత్తానికి సమానం అవుతుంది. ఓకేనా? PQ యొక్క విలువ మిగిలిన 2 విలువల మొత్తానికి సమానం అవుతుంది. ఇది నేను ఇక్కడ ప్రూఫ్ ఏవి చెప్పడం మీకు సమయం వృధా, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక భూమికి ఆ 2 లంబకోణ త్రిభుజాలు గీచినప్పుడు చూడు, ఇదిగో ADB ఒక లంబకోణము, అలాగే BCD మరొక లంబకోణం. సో 2 లంబకోణ త్రిభుజాలు నువ్వు గీచినప్పుడు ఓకేనా, వాటి యొక్క ఖండన బిందువు నుండి, వాటి కర్ణాల ఖండన బిందువు నుండి మరొక భూమి మీదకి మనం ఒక లంబాన్ని గీచినట్లయితే ఆ లంబం విలువ యొక్క విలోమము మిగిలిన 2 త్రిభుజాల కర్ణములు కాని ఓకే లంబాల యొక్క విలోమాల మొత్తానికి సమానం. అదే చెప్తుంది 1/z = 1/x + 1/y. సో దీనికి చూడండి 1/z = y + x/xy. సో రివర్స్ చేసి z ఏమవుతుందో z = xy/x + y. సో దీని ప్రూఫ్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లో ఉంది మనకి. యాజ్ అ టీజ్ క్వశ్చన్ అడిగేస్తారు. ఓకేనా? దీనికి అడిగారు, పీజీటీకి అడిగారు, టీజీటీకి అడిగారు, ఈ వీడియోలోనే అడిగేస్తారు. కాబట్టి నువ్వు స్పెషల్గా దీన్ని మరలా చేసి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. నియమంగా గుర్తించుకుంటే ఎక్కడైనా డయాగ్రామ్లో లెక్కలు ఇచ్చారవచ్చు. సో x ప్లేస్లో సమ్,
ఇదొక సమ్ ఏదో 3 ఇవ్వచ్చు, ఈ y ప్లస్లో 2 ఇవ్వచ్చు, z ఎంత అని అడుగుతుంది. సో డైరెక్ట్గా సూత్రంలో 3 ఇంటూ 2/3 ప్లస్ 2 అని రాసుకుంటాం. 6/5 సార్ 1.2 సార్ అంటాం. ఇలా అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి నువ్వు సూత్రం గుర్తించుకోవాలి, వాళ్ళు ఏ నియమంలో అన్నారో అది మాత్రం నువ్వు చూసుకోవాలి. ఓకే, సో చూసుకుంటే నువ్వు చెప్పేయచ్చు. ఓకే, సో ఇకపోతే స్టూడెంట్స్, ఓకే ఇది మొదటి 5 క్వశ్చన్స్, అది 70 to 75 క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అయితే చాలా మంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ మేము క్లాసెస్ ఆన్లైన్లో వినాలనుకుంటున్నాము, లేదా ఏదైనా టెస్ట్ సిరీస్ లాంటివి ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో మనం ఏం చెప్పామంటే, ఆన్లైన్ క్లాసెస్ వినాలంటే 3000 రూపీస్ పే చేయండి, టెస్ట్ సిరీస్ అయితే 500 రూపీస్ పే చేయండి. ఓకే, టెస్ట్ సిరీస్ 25వ తారీఖు నుండి అవైలబిలిటీ రావచ్చు అన్నట్టుగా చెప్పాం. 25 నుంచి 30 మధ్యలో ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పామండి. అయితే చెప్పిన తర్వాత కూడా కొంతమంది స్టూడెంట్స్ ఏమడిగారంటే, సార్ ఈ టైంలో మీకు టైం లేదు, సో మొత్తం సిలబస్ వినటానికి అవ్వదు, సో మేమేమనుకుంటున్నాం ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం, లేదా మాకు తప్పుగా అనిపించిన టాపిక్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం సార్ అని చెప్పాలి. ఓకేనా, సో మనం ఏం చెప్పామంటే 6th to 10th క్లాస్ అందుకోసం వాళ్ళ కోసం ఏవైనా ఇండివిజువల్గా ఏమైనా చెప్తారా సార్ అని అడిగారు. సో ఇండివిజువల్ అంటే టాపిక్స్ అనమాట. ఇప్పుడు 6th to 10th క్లాస్కి వచ్చినప్పుడు మామూలుగా మెయిన్గా కనబడి ఏమున్నాయి అంకగణితము, ఓకేనా, సంఖ్యా వ్యవస్థ, రేఖాగణితము, బీజగణితం, తర్వాత సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత, కొద్దిగా శ్రేణులు, సమితులు ఇలాంటివి ఉన్నాయి. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి డైరెక్ట్ ఆర్డర్లో వెళ్ళిపోతున్నాను. అంటే మొత్తం కలిపి ఏమేమంటాం అంటే బీజగణితము, సదిశలు, కలన గణితము, లేదా తర్వాత తీసుకున్నట్లయితే మనకి 2D జామెట్రీ, ఓకే, త్రికోణమితి, 3D జామెట్రీ ఇలా ఉండడం అనేది జరిగింది. సో ఇందులో ఏదైనా ఒక టాపిక్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా గణితం అంటే ఏమొస్తుంది, ఇందులో లాభ నష్టాలు, నిష్పత్తులు, శాతాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, భాగస్వామ్యం ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇందులో ఏదైనా ఒక్క టాపిక్ మీరు తీసుకుంటే 350 రూపాయలు పే చేస్తే మీరు ఆ క్లాస్ అన్ని రికార్డింగ్స్ పంపిస్తాను. సో వీళ్ళు గురించి లైవ్ చేస్తాను, ఎందుకంటే 45 డేస్లో లైవ్ డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ రాకపోతే ఒకరోజు ఫుల్గా కుదిరితే ఆ రోజంతా లైవ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ అలా కుదరడం లేదు. సో అందుకని మనం ఎప్పటికప్పుడు రికార్డింగ్ వీడియోస్ 1 by 1 మనం చేస్తూ వెళ్తున్నాం. సో కాబట్టి సో ఎవరైనా రికార్డెడ్ వీడియోస్, ఓకేనా, సో ఇప్పుడు ఆల్రెడీ ఎలా చూస్తున్నారు క్లాస్ అలాగే రికార్డెడ్ వస్తుంది, ఏ రోజుకి ఆ రోజు రికార్డెడ్ వీడియోస్ వస్తాయి. సో 350 రూపీస్ ఫర్ ఈచ్ కాన్సెప్ట్. మీరు ఏ కాన్సెప్ట్ కావాలని 350 రూపీస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టాపిక్ మీద లాస్ట్లో మనం 50 ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఎగ్జామ్లో అడిగిన మోడల్స్ బేస్లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టైం ఉంటే, ఒకవేళ డిలే అయితే కనుక 1% ఏదైనా కుదిరితే నేను ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది 50 బిట్స్. ఓకేనా, సో మీరు రాసుకోవచ్చు, అంటే అవి ప్రిపేర్ అవ్వచ్చు. అంటే మోడల్ క్వశ్చన్స్ లాగా టాపిక్ అయిపోయాక అవి చివరిలో ఇస్తాను. సో మనకి అసిస్టెంట్ అయితే కొంచెం 6వ తారీఖు కన్నా వెనక్కి వస్తుంది కాబట్టి సో మీకు టైం ఉంటుంది. నాకు తెలిసి ముందు ఎగ్జిటీ అవ్వాలి, అన్ని తరఫు మీకు వస్తుంది కదా, మీరు సెకండ్ వీక్ అని తీసుకోండి, 13 కల్లా రావచ్చు కాబట్టి 10 రోజుల ముందు 3వ తారీఖు కూడా నా ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఓకే, అంటే ఒక్కొక్క టాపిక్ నేర్చుకోవచ్చు. నాకు రేఖాగణితం రాదు, సో రేఖాగణితం వచ్చినప్పుడు చెప్పండి సార్, సో మనీ పే చేసేస్తాను నేను, 5 వచ్చినప్పుడు నాకు పంపండి సార్ అని అంటే సరిపోతుంది. ఓకేనా, సో మనం ఎలా పంపుతున్నామంటే వెయిటేజ్ ప్రకారంగా డైలీ వీడియోస్ చేస్తాం. తక్కువ టైం ఉండదు, ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు దాన్ని బట్టి మొదలెడతాం. సో అంతగంట నుంచి 10 క్వశ్చన్లో చూడడం జరిగింది లాస్ట్ టైం ఎగ్జామ్, మీరే చూస్తున్నారు కదా ఎక్స్ప్లెనేషన్లో. సో అందుకని అంతగంట ముందు మోడల్ పెట్టడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్లోనైతే ఎకోనమిక్ని మొదలు పెడతాం అని ఇలా అనుకోవడం జరుగుతుంది. కాబట్టి సో కానీ మీరు మధ్యలో వేరే టాపిక్స్ అడిగినా ఒక 1 వీక్ లోపు అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి అవి ఆర్డర్లో వస్తూ ఉంటాయి. సో మీరు మాత్రం ఒకవేళ కావాలి అనుకుంటే మనీ పే చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఉంటాయి. పే చేసిన తర్వాత మీరు ఆ స్క్రీన్ షాట్ వాట్సాప్లో నాకు పంపించి మీ నేమ్, టాపిక్ పేరు చెప్తే నేను సేవ్ చేసుకుంటాను. చేసుకుని అవి వచ్చినప్పుడు మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇది
టోటల్ 72 క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.